పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజే ప్రత్యేక కార్యాలయాన్ని పూజలు చేసి ఇప్పటికే ఎన్నికల పనులు జరిగినప్పటికీ ఈ రోజు నుంచి ఉధృతంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మిగతా కార్యక్రమాల కొరకు ఈరోజు ప్రత్యేకంగా కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. మరి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరయ్య గారిని ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసింది. ఈ సమాజంలో విద్యా వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేయాలి, ఆ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థకు సమస్యలు ఉన్నాయి, విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు గతంలో టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ సమయంలో సమస్యలుగానే మిగిలినాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలైనా వీళ్ళు ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలకే పరిమితమైనరు. ఈరోజు కూడా సమస్యలుగానే ఉన్నాయి. గతంలో అధికార పార్టీకి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే అధికార పార్టీ ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఉపాధ్యాయుల సమస్యలు కానీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవు, పరిష్కారం చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి ఎక్కడ కనిపించినటువంటి సందర్భాలు లేవు. మరి అదేవిధంగా పట్టభద్రుల విషయంలో గతంలో ఏ ఆకాంక్షతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము, గత టీఆర్ఎస్ పార్టీ పరిపాలన 10 సంవత్సరాలు పట్టభద్రుల సమస్యలు, ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పట్టభద్రుల సమస్యలుగానే ఉన్నాయి. ఆ 2 పార్టీలకు అవకాశం ఇస్తే ఆ అభ్యర్థుల యొక్క పనితీరు, వాళ్ళు గెలిచిన తర్వాత శాసన మండలిలో వ్యవహరించినటువంటి తీరును పట్టభద్రులు గమనించారు, ఉపాధ్యాయ సోదరులు గమనించారు. అందుకే ఈరోజు అవకాశం వచ్చింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా అటు పట్టభద్రుల్ని ఇటు ఉపాధ్యాయుల్ని మోసం చేసి సమస్యలుగానే ఉంచి కేవలం వాళ్ళు మాత్రమే వాళ్ళ పబ్బం గడుపుకున్నారు. ఈరోజు అవకాశం వచ్చింది. ఆ 2 రాజకీయ పార్టీలకు కూడా బుద్ధి చెప్పేటటువంటి అవకాశం వచ్చింది. ఇక ఒక పక్క కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలుసు, ఏ రకమైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి ఉన్నదో. ఇక ఇంకో పార్టీ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదని అనుకుంటా ఉన్నాం. ఈరోజు నీతితో విలువలతో కూడినటువంటి 2 వ్యక్తుల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచించి 2 అభ్యర్థులని ఈరోజు పట్టభద్రులకు అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మీ ముందు ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా పట్టభద్రులైనటువంటి మేధావులారా, విద్యా వ్యవస్థ గురించి గొప్పగా ఆలోచిస్తున్నటువంటి ఉపాధ్యాయ సోదరులారా, ఈ సమాజంలో మేధావులైనటువంటి మీరు రాజకీయ పార్టీ ప్రతినిధిగా మేము ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకుంటా. మిగతా అభ్యర్థులకు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వ్యత్యాసమేమో మీకు తెలుసు. రేపు శాసన మండలిలో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇటు పట్టభద్రుల సమస్యలు కానీ అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రత్యేకంగా ఉపాధ్యాయుల గురించి సమస్యలు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే పోరాటం చేయగలుగుతుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే సమస్యల పరిష్కారం కొరకు మేము ముందుకు వెళ్ళగలుగుతాం. ఈరోజు 317 జీవో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ రోజు మాట్లాడలేదు. ఇప్పుడే పెద్దలు రామచంద్రరావు గారు చెప్పినట్టు 317 జీవో ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు అన్ని విధాలుగా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని ఒక అడుగు ముందుకేసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులను, ఉద్యోగులను 317 జీవో ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నదో
దాని మీద ఏ రాజకీయ పార్టీ మాట్లాడనటువంటి సందర్భంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడడం పోరాటం చేయడం కాదు, జైలుకు వెళ్ళొచ్చినటువంటి సందర్భాలు కూడా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ జైలుకు వెళ్ళినటువంటి సందర్భం 317 గురించి మీ అందరికీ తెలుసు. అందుకే మీ అందరికీ పేరు పేరున అటు పట్టభద్రులకు అదేవిధంగా ఇటు ఉపాధ్యాయ సోదరులకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించండి. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందిగా, మీ సమస్యల పరిష్కారం కొరకు రేపు శాసన మండలిలో మీ గొంతుకై మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా ఉపాధ్యాయ సోదరులకు పట్టభద్రుల సోదరులకు పేరు పేరున వాళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గడిచినటువంటి 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత గొప్ప బడ్జెట్ ఎక్కడా కూడా లేకుండే. ఆ బడ్జెట్ గురించి మేధావులైనటువంటి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నిరంతరం ఎక్కడైనా సరే, అది దేశంలోనైనా రాష్ట్రంలోనైనా, భారతీయ జనతా పార్టీ నాయకత్వం నీతితో విలువలతో కూడినటువంటి వ్యవహారం చేస్తున్నది. మాకు అండగా ఉండాల్సింది మీరే. మంచి అయినా చెడైనా ఈ సమాజంలో గొప్పగా ఆలోచించేటటువంటి 2 వ్యవస్థలు, అది పట్టభద్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఈ సమాజంలో మీకన్నా గొప్పలు ఎవరూ లేరు. మంచేది చెడేది అనేది ఆలోచించేటటువంటి మీరు, భారతీయ జనతా పార్టీ విలువలు ఏందో మీకు తెలుసు. మిగతా రాజకీయ పార్టీ గురించి కూడా మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి కొమరయ్య గారికి నిండు మనసుతో ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం.